ప్రైజ్ ద లార్డ్. బహుప్రియుడు అంటే అర్థం ఏంటి? చాలా విలువైనవాడు అని అర్థం. అంటే ఒకరి దగ్గర చాలా ప్రత్యేకమైన స్థానం కలదని అర్థం. అసలు ఈ బహుప్రియుడు అని ఎవరిని అన్నారో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. దేవుడు దానియేలుని 3 సార్లు నీవు నా బహుప్రియుడవు అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం కనుక చూస్తే డానియల్ యు ఆర్ వెరీ ప్రీషియస్ టు గాడ్ అని ఉంటుంది. అంటే దేవునికి చాలా విలువైన వాడు అని అర్థం. అసలు దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు దేవునికి? దానియేలులో అంత ప్రత్యేకత ఏముంది అని మనం గమనిస్తే ఒక 6 విషయాలైతే దానియేలు దగ్గర ఉన్నాయి. అవి మనం ఈరోజు తెలుసుకోవచ్చు. ఫస్ట్ది పవిత్రత. దానియేలు చాలా పవిత్రత కలిగిన వాడు. ఎందుకంటే దానియేలుకు రాజులు భుజించే ఆహారం అవకాశం వస్తుంది, కానీ దాన్ని తినకూడదని, తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని, దాన్ని రాజులు భుజించే ఆహారాన్ని అవకాశం వచ్చినా కానీ అది ఉపయోగించకుండా వద్దు అని చెప్తాడు, తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని. అంత పవిత్రత గలవాడు. సెకండ్, ప్రార్థనాపరుడు. రాజుకి ఒక కల వస్తుంది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల భావం చెప్పలేని జ్ఞానులందరినీ చంపించేస్తాను అని రాజు ఒక ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన దానియేలు విని తన స్నేహితులందరినీ పిలిచి తన స్నేహితులు చంపబడకుండా ఉండడానికి పరలోకమందున్న దేవుడిని ప్రార్థించమని వేడుకొనమని తన స్నేహితులకి హెచ్చరిస్తాడు. అలాగే తన సింహాల బోన్లో ఉన్నప్పుడు కూడా దేవునికి ప్రార్థిస్తాడు, ఏ భయము లేకుండా. అలాగే రాజు ఎవరిని పూజించకూడదు, ఏ దేవుడిని పూజించకూడదు, ఆ రాజునే పూజించాలి, ఆ రాజే దేవుడు అనే ఒక శాసనం వచ్చినప్పుడు కూడా దానియేలు ఏమాత్రం భయపడకుండా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. అంత ప్రార్థనాపరుడు దానియేలు. థర్డ్ వన్, పౌరుషం గలవాడు. పౌరుషం గలవాడని ఎందుకు అంటున్నామంటే, రాజుకి కలభావం దానియేలు చెప్తే దానియేలుని రాజ్యం అన్నిటి మీద 3వ న్యాయాధిపతిగా నియమిస్తానని రాజు అంటాడు. కానీ దానియేలు మాత్రం, నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, ఎవరికైనా ఇవ్వు, కానీ నేను ఈ రాతను చదివి భావం ఒకటే చెప్తాను, నాకే బహుమానాలు నాకేమీ వద్దని రాజుతో పౌరుషంగా మాట్లాడతాడు. 4, పద్ధతి గలవాడు. దానియేలు దేవుని పద్ధతి విషయం అందే కానీ ఏ విషయంలో కూడా ఏ లోపం కూడా దానియేలులో లేదు. 5th వన్, ప్రభావం. దూత అయిన గాబ్రియేలు దానియేలు దర్శనమందు దానియేలును ముట్టాడు. అప్పుడు దానియేలులో ఒక ప్రభావం అనేది వెళ్ళింది. దానియేలు ఒక ప్రభావవంతుడయ్యాడు. నెక్స్ట్ 6th వన్, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి, మనకి మంచి బుద్ధి తెలుసు, శ్రేష్టమైన బుద్ధి ఇదేంటి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటే అక్కడ ప్రధానులందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ తానే ప్రాముఖ్యంగా ఉన్నాడు, ప్రముఖుడై ఉన్నాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దానియేలుని దేవుడు అందుకే 3 సార్లు నీవు నా బహుప్రియుడవు, యు ఆర్ వెరీ ప్రీషియస్ టు గాడ్, యు ఆర్ వెరీ ప్రీషియస్ టు మీ అని ఎన్నుకున్నాడు. దానియేలులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి దానియేలు బహుప్రియుడయ్యాడు.